డిప్యూటీ స్పీకర్ రఘురామ్ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో రెండో రోజు తులసిబాబును పోలీసులు విచారిస్తున్నారు. 3 రోజుల విచారణకు కోర్టు అనుమతించింది. తులసిబాబును దర్యాప్తు అధికారి దామోదర్ విచారిస్తున్నారు. కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కేసుకు సంబంధించి అంటే కస్టోడియల్ టార్చర్కి గతంలో జరిగిన కస్టోడియల్ టార్చర్కి సంబంధించి నేడు తులసిబాబు ఆరో నిందితుడు. ఈయన తులసిబాబుని ఈరోజు రెండో రోజు అంటే నిన్న మొదటి రోజు విచారించారు. న్యాయస్థానం ఆదేశాల మీద అంటే అనుమతి ఇవ్వటం వల్ల నిన్న విచారించారు. అలాగే నేడు కూడా విచారించనున్నారు. అలాగే ఈ తులసిబాబు కస్టడీ అనేది 3 రోజులు అనేది ఉండటం రేపటి వరకు కూడా రేపు కూడా విచారించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి అంటే ఇప్పుడు రఘురామ్ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్కి సంబంధించిన కేసు మళ్ళీ దర్యాప్తు అధికారి దామోదర్ వద్దకు వచ్చిన దగ్గర నుండి మనం ఒకసారి చూస్తే మొదటిగా విజయపాల్ అంటే అతను 3వ నిందితుడు. ఈ కేసుకు సంబంధించి ఫస్ట్ నిందితుడిగా సునీల్ అంటే సిఐడి చీఫ్గా సునీల్గా ఉన్నారు. రెండో నిందితుడిగా సీతారామాంజనీయులు ఉండటం జరిగింది. 3వ నిందితుడిగా విజయపాల్ అదనపు ఎస్పీగా చేశారు. అప్పుడు ఆయన ఇప్పుడు మాజీ రిటైర్డ్ అవటం జరిగింది. తదుపరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అలాగే రిమ్స్ సూపరింటెండెంట్ ప్రభావతి 5వ నిందితురాలుగా ఉన్నారు. ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్న తులసిబాబు 6వ నిందితుడిగా ఉన్నారు. ఇప్పటివరకు విజయపాల్ని మొదటిగా విచారించి అతను సరిగా విచారణకు సహకరించకపోవడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే తదుపరి తులసిబాబుని తీసుకురావడం జరిగింది. వైద్య సిబ్బందిని విచారించారు. తదుపరి మళ్ళీ తులసిబాబుని తీసుకురావడం జరిగింది. తులసిబాబు కూడా విచారణకి సహకరించకపోవడంతో విజయపాల్ని అలాగే తులసిబాబుని ఎదురెదురుగా విచారించి అప్పటికి తులసిబాబు విచారణకి సహకరించకపోవడంతో ఇతన్ని కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసేయటం జరిగింది. సబ్ జైలు పంపించడం జరిగింది. తదుపరి న్యాయస్థానంలో మళ్ళీ కస్టడీ పిటిషన్ వేసి 3 రోజులు విచారణ కావాలి. మెయిన్ నిందితుడు తులసిబాబేనని రఘురామ్ కృష్ణరాజు ఆరోపిస్తున్న తరుణంలో రఘురామ్ కృష్ణరాజు గుండెల మీద కూర్చొని ఆ రోజు హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించింది తులసిబాబేనని ఆరోపణ చేయడంతో 3 రోజులు ఈ నిందితుడిని తులసిబాబుని మళ్ళీ విచారణకి ఇవ్వటం జరిగింది. నిన్న మొదటి రోజు పూర్తయింది విచారణ. నేడు రెండో రోజు జరగనుంది. రేపు జరిగిన తరువాత అసలు విచారణకి ఇతను తులసిబాబు సహకరిస్తున్నాడా లేకపోతే సహకరించలేదా ఏందనేది తెలుస్తుంది. కానీ ఈ గతం కన్నా కూడా ఇప్పుడు దామోదర్ విచారణకు వచ్చిన తర్వాత పురోగతి మాత్రం కనిపిస్తుందని మాత్రం చెప్పొచ్చు. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్ 9 న్యూస్.